గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. యువత రాజకీయాల్లోకి రావటానికి భయపడుతున్నారా, లేకపోతే రావటం ఇష్టం లేదా? కాక్రోచ్ జనతా పార్టీ ఉదంతం ఒకసారి మనం పరిశీలిస్తే, ఆ పార్టీ పేరు ప్రకటించారో లేదో, ఇన్స్టాగ్రామ్లో ఖాతా ఓపెన్ చేశారో లేదో లక్షలాదిగా ఫాలోవర్స్ వచ్చేశారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది, యువత దేశాన్ని బాగు చేయాలి, ఈ పాలకుల వల్ల కావటం లేదు, యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి అన్న ఉద్దేశం అయితే కనిపిస్తోంది. సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే యువత ఆ స్థాయిలో ఏమన్నా ముందుకు వస్తున్నారా? అసలు యువత ఏమనుకుంటోంది? దీని గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్, అడ్వకేట్ శివకుమార్ సిలోజ్ గారు. మాట్లాడదాం. శివకుమార్ గారు నమస్తే. నమస్తే. శివకుమార్ గారు, యువత వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా ఏంది అని అంటే, యువత రాజకీయాలకు రావాలనేది పెద్ద ప్రమాదకరమైన వాడు. ఎందుకనంటే అప్పట్లో యూత్ పాలిటిక్స్ లోకి రావాలని చెప్పేసి సంజయ్ గాంధీ గారు ఏం చేశారంటే, యూత్ని లైక్ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఇట్లాంటి యూత్ని మంచి సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన ఐడియాలజీ కానీ వాళ్ళ సంబంధించిన యాక్టివిస్ట్ ఏదైతే ఉంటుందో యాక్టివిటీ, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఎంకరేజ్ చేసిరు. ప్రజెంట్ జనరేషన్ లో చాలా ప్రమాదకరమైన వర్డ్ అది, పాలిటిక్స్ రావాలంటే. అంటే రావద్దనా రావాలనా? అంటే యువత పాలిటిక్స్ అంటే ఏ యువత? బిజినెస్ మ్యాన్ కొడుకులు చెప్తారా, లేకపోతే సినిమా ఆర్టిస్ట్ కొడుకులు అని చెప్తారా? ఎవరిని రమ్మంటారు, ఎవరిని వెల్కమ్ చేస్తారు? సాధారణ యువత, డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు, రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్నోళ్ళు, ఎన్నికల వ్యవస్థ పట్ల ఇప్పటి వరకు జరిగిన దాని మీద విసిగి వేసారిపోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు. అవన్నీ వేస్ట్ ముచ్చట్లు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో. అవునా? ఇప్పుడు పొలిటికల్ లో ఎవరైతే తిరుగుతున్న యువత ఉన్నారో, జెండా పట్టుకొని మా నాయకత్వం వరదిల్లాలి, పలానా నాయకుడు వరదిల్లాలి అని చెప్పేసి ఎవరైతే తిరుగుతుండో, వాడు లాస్ట్కి ఏమైపోతాడంటే, వానికి కద్దరు చెట్టు మీద ఉంటుంది, అంగి చినిపోయి లోపల బనీన్ చినిపోయి ఉంటుంది. బనీన్కి 100 తూట్లు ఉంటాయి. బయట వాడు కద్దరు వేసుకొని వాడి ఇంటిని పట్టించుకోకుండా, వాడి ఇంటి సంసారం ఏమో ఇంట్లో గిన్నెలు కొట్లాడుతుంటాయి, బయటనేమో వాడు నేను పలానా డివిజన్ ప్రెసిడెంట్ పలానా ఇది అని చెప్పుకొని తిరుగుతుంటాడు. కేసీఆర్ గారితో డైలాగ్ ఉంది, ఊపర్ పరేషాని అందరూ అందరూ పరేషాన్ అని చెప్పి ఒకటి ఉంటుంది డైలాగ్. సో అట్లనే ఏమైపోతారు అంటే, చాలా మంది యువత ప్రమాదంలో ఉన్నారని చెప్తున్నా నేను. ఎట్లా అంటే, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏం చేస్తున్నాడంటే, వాన్ గోల్ కోసము లోకల్లో ఉన్నటువంటి యువత తనకు సంబంధించిన గోల్స్ని రీచ్ కాకుండా, నేను పలానా డివిజన్ ప్రెసిడెంట్ ఇస్తా, పలానా నియోజకవర్గ యూత్ ఇన్ఛార్జ్ ఇస్తా, నీకు ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పేసి ఏదో ఒక చిన్న పదవులు పెట్టి వాడిని ఏం చేస్తాడంటే, యాక్చువల్గా ఒరిజినల్ లీడర్లు వీళ్ళే. ఒరిజినల్ లీడర్స్ సామాన్య నాయకులే. ఒరిజినల్ లీడర్స్ అంతా సామాన్య నాయకులే. వాడు పిలిస్తే 100 మంది 200 మంది పబ్లిక్ మీటింగ్స్ అంతా పెట్టేది వాళ్ళే. వాళ్ళని చూసే జనాలు వస్తారు. ఎవరైతే సోకాల్డ్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని చూసి ఎవరు రాడు. వీళ్ళంతా ప్రతి ఏరియా నుంచి మొబిలైజ్ అయితే ఎమ్మెల్యే క్యాండిడేట్ దగ్గర ఒక 1000 మంది కనబడతారు. ఆ 1000 మంది ఎమ్మెల్యేని చూసి వచ్చారు అనుకోండి, ఎమ్మెల్యేని చూసి ఎవరు రాడు. లోకల్లో చూసిన ఉన్న లీడర్స్ ని బేస్ చేసుకుని ఎవడైనా వస్తాడు. అయితే ఏమైతుంది, ఒక్క నాయకుడిని పిలిచేసి గుండె మీదే చేసుకొని చెప్పండి వాళ్ళ నాయకుడు వాళ్ళకి టికెట్ ఇస్తాడా? పోయి వాళ్ళ నాయకుడు కిందే ఉంటాడు కదా, ఎమ్మెల్యే కింద ఉన్నటువంటి వ్యక్తి కార్పొరేటర్ అవుతాడు. వీనికి కార్పొరేటర్ నేను చేస్తా అని ఆశ చూపిస్తేనే కదా వాడు ఎంట తిరుగుతాడు. నేను కార్పొరేట్ టికెట్ ఇస్తా, నీ సామాజిక వర్గం ఏదైతే ఉందో నీకు వచ్చే రిజర్వేషన్ వచ్చేటట్టు ఉన్నది, నువ్వు పోయి ఏరియాలో పోయి నువ్వు మంచిగా ప్రచారం చేసుకో అది అని చెప్పేసి ఒకరికి చెప్తాడు. ఒకరికి చెప్పాడు, 10 మందికి చెప్తాడు. అదే ముచ్చట 10 మందికి చెప్తే 10 మంది ఏం చేస్తారు, అన్న నాకే టికెట్ ఇప్పిస్తాడు, అన్న నాకే చేస్తాడు, అన్న మొత్తం నింపుకొని ఇక రోడ్డు మీద తిరిగి మొత్తం అంతా ఉన్న యూత్ అంతా కవర్ చేసేసి ఎవరిని పని ఇవ్వనియకుండా ఆ ధర్నా ఈ ధర్నా అని చెప్పేసి తీసుకొని పోయి వాళ్ళ టైం వేస్ట్ చేసి వీని టైం వేస్ట్ చేసేసుకొని లాస్ట్కి ఏమవుతున్నారంటే, ఈ ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితులు చూస్తే ఆ యొక్క ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, లోకల్ ఎమ్మెల్యే కావచ్చు, పార్టీ ఇన్ఛార్జీలు కావచ్చు, వాళ్ళ యొక్క సమస్యలు ఏదన్నా వచ్చి వాళ్ళ హాస్పిటల్లో పడితే దిక్కులేని పరిస్థితి ఉన్నది. ఇక ప్రతి ఒక్క నాయకుడు గుండె మీద చేసుకొని ఆలోచించాల్సిన పరిస్థితి. అంతా పట్టించుకోకుండా ఉంటారా? ఎవరు పట్టించుకుంటారండి? ఇప్పుడు
వాడు ఏదైనా పోయి హాస్పిటల్లో ఉన్నాడు అనుకో, నేను మాట్లాడతా చేస్తా అంటాడు, కానీ ఎవడు ఎక్కడ మా అంటే ఒక 10-20 వేలు ఫీజు కన్సెషన్ ఏమైనా చేస్తారేమో తప్ప, బిల్ కన్సెషన్ చేస్తారు తప్ప అంతకంటే మించి వాళ్ళు ఏం చేయరు. లాస్ట్కి వచ్చిన తర్వాత ఈ మిడిల్ క్లాస్ లీడర్కి సంబంధించిన బతికేడికి వస్తుంది అంటే, రోడ్డు పైన కద్దర్ షర్ట్ వేసుకొని కూర్చొని మనకు పని ఉండదు, ఏముండదు, వాడు ఆస్తులు సంపాదించుకోడు, అన్న ఏదో చేస్తాడు, అన్న ఏదో పదవిస్తాడు అనే వ్యామోహంలా ఇది ఒక వ్యసనం రాజకీయం అంటే. చాలా మంది తెలియదు, మైండ్ తో ఉండిపోయి ఇంకా ఏమి చేసుకోడు, వ్యసనం అది. రాజకీయం అంటేనే వ్యసనం, అదొక వ్యసనం. వానికి పదవి లేకపోతే ఉండలేడు, వానికి కద్దర్ షర్ట్ ఒక 4-5 పక్కనే నిలబడకపోతే వాడు నడవలేడు, ఒక ఫంక్షన్కి పోలేడు. ఒక పదవి వచ్చి పోయిన తర్వాత వాడు బయట సొసైటీలో తిరగలేని పరిస్థితి వస్తుంది. సో అట్లాంటి వ్యామోహంలా ఏదో నాయకుడు ఏదో నాకు పదవి ఇస్తాడు, పదవి అనే ఒక ఆశ వెనకల యువకుల జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి. ఇప్పుడు నాయకులందరూ అట్లాగే ఉన్నారా? ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తా. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రాబ్లం ఏమనుకుంటుంది, గరీబ్ అనుకుంటుంది, ఒక స్లమ్లో ఉంటుంది, ఇంటి దగ్గర డ్రైనేజ్ వంగిందనో, లేకపోతే నల్ల నీళ్ళు రావట్లేదనో, లేకపోతే రోడ్లు బాగాలేవనో చెప్పేసి సమస్యల నుంచి అసలు ఎవరు సమస్యల నుంచి నాయకుడు ఉట్టుకురావాలి. ఈ నాయకులు ఏడికెళ్ళి వస్తారు? ఒక కార్పొరేట్ కాలేజీలు నడిపించే వ్యక్తి మనకు ఎమ్మెల్యే అవుతాడు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి మనకు ఎమ్మెల్యే అవుతాడు, సాఫ్ట్వేర్ కంపెనీలు నడిపించే వాళ్ళు మనకు ఎమ్మెల్యేలు అవుతాడు. సో ఇట్లాంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఆ ఎమ్మెల్యే యొక్క ఇల్లు ఏదైతే ఉంటాయి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. కానీ మనం ఏం చేస్తున్నాం, మనము ఏ నాయకుడిని ఎన్నుకుంటున్నాం అంటే సమస్యలు ఏమో ఇక్కడ ఉంటాయి, మనం ఎన్నుకునే నాయకుడినేమో బంజారా హిల్స్ నాయకుడిని ఎన్నుకుంటాం. కానీ ఇప్పుడు డబ్బులు పెట్టేది వాళ్ళేగా. ఒక ఎమ్మెల్యేగా గెలవాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. అలా ఖర్చు పెట్టేది మీరు చెప్పినటువంటి వాళ్ళే, బంజారా హిల్స్ ఉన్న వాళ్ళే, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్న వాళ్ళే, రియల్ ఎస్టేట్లో వ్యాపారాలు చేసే వాళ్ళే కోట్లు ఖర్చు పెడతారు, వాళ్ళే గెలుస్తారు. నేను ఏమంటున్నా అంటే ఒక డివిజన్ అనేది ఏర్పాటు చేసిరు ఇక్కడ. ఏం చేసిరంటే సామాన్యులకు రాజకీయ ఏదైతే జీవితం ఏదైతే ఉంటుందో పాలిటిక్స్ అనేటి దూరం చేసేసిరు. వానికి ఓ అంటే నారాదు, 5వ తరగతో 10వ తరగతి కూడా చదవడు, వాని దగ్గర పైసలు ఉంటాయి, వాడు పోయి ఒక 10 కోట్లు పెట్టేసి ఒక ఎమ్మెల్యే టికెట్ కొనుక్కుంటాడు. కొనుక్కొని ఏం చేస్తాడు, లోకల్లో ఉన్న లీడర్లు అందరూ ఆస్పిరెంట్స్ ఉంటారు, నేను పోటీ చేస్తా అని చెప్పి లాస్ట్కి అందరికీ నేను టికెట్ ఇస్తా అనే ఆశ చూపెడతారు. నేను నీకు కార్పొరేట్ టికెట్ ఇస్తా, నువ్వు ప్రచారం చేసుకో అంటాడు. లాస్ట్కి వచ్చిన తర్వాత వాని దగ్గర డబ్బులు ఉండయి. లాస్ట్కి వచ్చిన తర్వాత ఒక రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యక్తో, లేకపోతే ఒక కాలేజీలో సంబంధించిన వ్యక్తో మంచి బిగ్ షాట్ కూడా దిగుతాడు. దిగి ఒక 2 కోట్లు లేకపోతే 5 కోట్లు చేతిలో పెట్టేస్తాడు. వాటి టికెట్ తీసుకోడు, ఫార్చ్యూనర్ ఒక 4-5 ఫార్చ్యూనర్లు తీసుకొచ్చి ఏరియాలో పెట్టగానే ఈ నాయకుడు ఎక్కడో పోతాడు, మిడిల్ క్లాస్ నాయకుడు ఎవడైతే లోకల్లో పవర్ఫుల్ ఉంటారు కదా లీడరు, వాడు జరిగిపోతాడు. వీని టికెట్ ఇస్తే మొత్తం వీని బ్యానర్లు అయితే వానికి ఎంతో అంతో మాట్లాడేసి వాడిని కాంప్రమైజ్ చేసేస్తారు. ఈ అన్న వాడు ఏం చేస్తాడు, వాడిని ఆశ వదిలేసి ఈ అన్న వెనుక వాడు దిగుతాడు. ఆడికి జీవితం క్లోజ్. ఏ నాయకుడికి, ఏ ఒక్క మిడిల్ క్లాస్ సంబంధించిన వ్యక్తులు, సామాన్య లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎప్పుడు టికెట్ రాదు. టికెట్ వస్తుంది అన్న ఆశలో తిప్పుతుంటారు అంతే. టికెట్ వస్తుంది, నువ్వు రేపు పొద్దుగాలు ఇది అవుతావు అని చెప్పి ఆశ పెడితే ఈ పని చేస్తూ ఉంటాడు, కింద పని చేస్తూ ఉంటాడు. ఓకే, ఒకానొక సందర్భంలో ఒక నాయకుడు ఉండు, నేను పేరు చెప్పను. ఆ నాయకుడు ఏంది అని అంటే వీళ్ళని ఎట్లా వాడతాడంటే, పలానా ఢిల్లీ నుంచి ఒక క్యాండిడేట్ వస్తుండు ఎయిర్పోర్ట్లో, మనము పోయి పికప్ చేసుకోవాలి నడు అంటే వీని కారు వాడాడు, వాడిని పిలుస్తాడు. వాడిని పిలిస్తే వారే అన్న అయిపోయింది అని చెప్పేసి వీడు బడలింపుకొని ఏం చేస్తాడు, వీడు కారు తీసుకొని వస్తాడు. కారు తీసుకొని వచ్చి ఈయన కారు వాడుకొని వాడిని పికప్ చేసుకుంటారు. వాడిని పికప్ చేసుకుంటాడు. ఈ అన్న నేను తీసుకొని పోయాను అని చెప్పేసి ఏదో హోటల్ అక్కడ ఇక్కడ తీసుకొని పోతే ఆడ లంచ్ డిన్నర్ సంబంధించిన బిల్లు మళ్ళీ ఈ క్యాండిడేట్ కడతాడు, ఎందుకంటే కార్పొరేట్ టికెట్ ఇప్పిస్తున్నా అని. లాస్ట్కి వచ్చే వరకు ఆ కారు ఉండదు, ఆ పైసలు ఉండవు, మొత్తం ఇంట్లో ఆస్తులు అమ్ముకొని వాడు ఆ నాయకుని ఖర్చు పెడతారు. లాస్ట్కి ఇంకోటి వచ్చి 2 కోట్లు ఏమో అనుకో టికెట్ ఇచ్చేస్తారు, ఖతమే. ఓకే, ఇది నడుస్తున్న కాన్సెప్ట్. ఒకానొక సందర్భంలో ఒక నాయకుడు, నేను నీకు ఇది ఇస్తున్నా కదా, ఈ డివిజన్లో నువ్వు మంచి ప్రోగ్రామ్ చేయని చెప్పి దగ్గర ఒక 10 నుంచి 15 లక్షలు ఖర్చు పెట్టించి లాస్ట్కు
ఆ నాయకునికి ఏం చెప్తారంటే, అరే నీ ఆధ్వర్యంలో మంచిగా అవుతాయి భయ ప్రోగ్రాంలు అది అని చెప్పేసి ఒక ఎంపీలకి వెళ్ళి కొట్టేసి ఆడికెళ్ళి ఈ ప్రోగ్రాంల క్రెడిట్ అంతా కొట్టేసి వెళ్ళిపోతాడు. సో ఇట్లా సామాన్య నాయకులు అనేది చాలా మంది రోడ్ల పైన వాడుతున్నారు. ఓకే, అంటే ఇప్పుడు లీడర్ల దగ్గర ఉన్నవాళ్ళు ఇది పరిస్థితి, వాళ్ళ కింద ఉన్న వాళ్ళని ఎదగనేయకుండా ఆశ చూపించి వాళ్ళ కోసమే పని చేయించుకొని మోసం చేస్తున్నారు అంటున్నారు. నిజంగా చదువుకున్న యువత ఉంటారు, అప్పటి వరకు రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు, రాజకీయాల కోసం తిరిగిన వాళ్ళు కాకుండా చదువుకున్న యువత కూడా ఉంటారు కదా. సో వాళ్ళు రావాలని కోరుకుంటారు. ఇప్పుడంతా సోషల్ మీడియా ఎంత ఫాస్ట్ ఉందో మనం చూసాం. జన్జీల్ రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. మన కాక్రోజ్ జనతా పార్టీ ఇంతకుముందు నేను చెప్పినట్టు వాళ్ళు కూడా విపరీతంగా బయటకు వస్తూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళు సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫేమ్ ద్వారా ఎన్నికల్లో పోటీ చేసి మేము నిజాయితీ పరులం అని చెప్పుకుంటే ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదా? ప్రజలకు యాక్చువల్గా ప్రజల మైండ్ సెట్ ఎట్లా ఉంది అని అంటే, ఒక రోజు ఇట్లనే నేను పొలిటికల్లా తిరిగి నేను ఒక పెద్ద మనిషి ఉన్నాడు, నేను పొలిటికల్లా తిరుగుతున్న సందర్భంలో పొలిటికల్లో తిరిగారా? పొలిటికల్లో తిరిగినా అందుకేనా ఈ ఫ్రస్ట్రేషన్ మీది? నేను ఎమ్మెల్యే కంటెస్ట్ కూడా చేసిన, నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా. అవునా? ఎక్కడ, ఏ నియోజకవర్గం నుంచి? ఉప్పల్ నియోజకవర్గంలో నేను కంటెస్ట్ చేసిన. ఏ సంవత్సరం? 2018లో. 2018. ఓకే. 2018లో నేను పోటీ చేసిన. పోటీ చేస్తే యాక్చువల్గా విపరీతంగా నేను ఏదో నరేంద్ర మోడీ అయిపోవాలి, లేకపోతే కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు కావాలి, అట్లాంటి స్థాయిలో నేను ఒక ప్రజల్ని మనము ఒక రూల్ చేయాలి. ఇంకోటి ఏంటంటే మనము ఒక విజిబుల్ చేంజ్ తీసుకురావాలి, నా ఐడియాలజీ సిస్టమ్ తగ్గట్టు నేను చేంజ్ చేయాలి సమాజాన్ని, నేను ఇట్లా చేయాలి అట్లా చేయాలని చాలా ఆశలు ఉండే. ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని చెప్పేసి ఇట్లా విపరీతంగా అదైతున్న సందర్భంలో ఓకే గట్టి రామచంద్రరావు అని ఒక సీనియర్ లీడర్ ఉండే, తెలుసు. అయితే ఇట్లనే నాకు పరిచయం ఉన్న సందర్భంలో ఇట్లనే మాట్లాడుతూ వాళ్ళ ఇంటి మన ఆఫీస్, ఆయన దగ్గర పనిచేశారు మీరు? లేదు, ఆయన దగ్గర పనిచేయలేదు, తెలుసు పరిచయం అప్పట్లో. అయితే ఆయన దగ్గర పోయి నేను ఇట్లా పలానా నేను ఇట్లా కావాలనుకుంటున్నా, పెళ్లి కూడా చేసుకోదలుచుకోలేదు, నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నా. మోడీ గారు ఆదర్శం. మోడీ గారు, కేసీఆర్ గారు ఇట్లాంటి వ్యక్తులని నేను ఆదర్శంగా తీసుకొని నేను ఇట్లా చేద్దాము, నాయకత్వం నాకు ఇంత సపోర్ట్ ఉంది, నేను ఏరియాలో ఇంతమంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు అది అని చెప్పేసి నేను ఇట్లా మాట్లాడి నేను పెళ్లి కూడా చేసుకోకుండా ఇట్లా ఉందాం అనుకుంటా, మీ అడ్వైజ్ ఏమంటారు అది అని చెప్పేసి అంటే, నువ్వు పిరికోడు అని చెప్పేసి నన్ను అన్నాడు. పిరికోడు, నువ్వు పిరికి వాడివి అని చెప్పేసి నేను ఆయన అంటే ఎందుకు సార్ అట్లా అన్నారు అని అంటే, ఆయన ఏమన్నాడు అంటే, నువ్వు పెళ్లి అనేది వద్దు అనుకొని నువ్వు దేశానికి త్యాగం చేస్తా అన్నావు కాబట్టి ఆ మాట అంటున్నా, అసలు జనాల మైండ్ సెట్ తెలుసా నీకు అని చెప్పిండు. జనాల మైండ్ సెట్ తెలుసా నీకు అని అంటే, చెప్పండి సార్ ఏంది అని చెప్పేసి అంటే ఆయన ఒక స్టోరీ చెప్పిండు. ఏంది అంటే, నీలాక ఉన్న భారతీయుడు ఒక పోస్ట్ ఆఫీస్ పోయిండంట. పోస్ట్ ఆఫీస్ పోయిన తర్వాత, అరే నా భారతదేశ ప్రజలు పోస్టు పంపించుకోనికే ఇక్కడ ఒక గమ్ కూడా లేదు, వాళ్ళు స్టాంప్ ఎట్లా అతికించుకుంటారు, వాళ్ళు ఎట్లా పోస్ట్ చేస్తారు అని చెప్పేసి ఆలోచన చేసి నీలాంటి వాడు ఏం చేసిండంటే నాలుకదేర బట్టి నిలబెట్టాడట. మొత్తం నాలుకదేర బట్టి ఇట్లా అని నిలబడ్డాడంట. నిలబడితే వచ్చిన ప్రజలందరూ ఏం చేస్తారంట, నాలుగే పైన అద్దు స్టాంప్ అంట పెట్టుకొని పోస్ట్ చేస్తారు, వెళ్ళిపోతారు. సాయంత్రం 5 అయింది, వాడు నీళ్ళు తాగిండా లేదా, తిన్నడా లేదా, మరి సమాజం కోసం ఇంత సేవ చేస్తుండు, మరి ఇది ఎవరు పట్టించుకోలే. లాస్ట్కి ఆయనకి వాటర్ లేక ఏం లేక తిండి లేక ఆయన పడిపోతాడు. పడిపోతే ఆఖరికి 5 గంటల సందర్భంలో పోస్ట్ ఆఫీస్ మూసే సందర్భంలో ఆయన ఎవరైతే లోపల వస్తాడో కస్టమరు, వాడంట లాస్ట్కి ఈ తాగుబోతులకు పని పాట లేదు, ఏడబడితే ఆడ తాగి నిలబడ్డాడు, పోస్ట్ ఆఫీస్ కి అడ్డంగా వన్నాడు ఎవడో తాగి అని చెప్పి వాడిని తొక్కుకుంటా లోపల పోయి వాడు పోస్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇది యాక్చువల్ స్టోరీ. పట్టించుకోక కింద పడిపోతే అన్ని తొక్కుని మరి అంటే దేశం గురించి నిజాయితీగా నీలాంటి ఎంతో మంది యువకులు రాజకీయాలకు రావాలని చూస్తున్నారు తప్ప సరిగ్గా ఓటేసే టైంకి డబ్బులు ఉన్నోడే కావాలి, నీలాంటి సామాన్యమైన వ్యక్తులు దేశానికి ఏదో చేసేస్తా అని ఆశయం ఉంటే సరిపోదు, ఇవి కూడా ఉండాలని చెప్పాడు. అంటే నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, మరి ఎందుకు నేను తిరుగుతున్నా రాజకీయాలలో, ఈ నాయకుని దగ్గర ఆ నాయకుని దగ్గర ఎందుకు తిరుగుతున్నా, ఏదో ఇప్పుడు నాకేదో డ్రీమ్ ఉండే కదా నేను తిరుగుతా, అది పైసలు పెడితే నేను టికెట్ ఇచ్చేటప్పుడు, పైసలు పెడితే నాకు ఏదైనా పొజిషన్ ఇచ్చేటప్పుడు అసలు నేను ఎందుకు తిరగాలి అనేది ఆలోచన వచ్చింది. ఇంకా తర్వాత ఇదంతా వచ్చి అసలు జనాల మైండ్ సెట్ ఏంది తెలుసుకుందామని చెప్పేసి 2018లో
ఇన్ని రోజులు చదువుకున్నా కదా, ఉమ్, నేను దాదాపు 9th క్లాస్ నుంచి పొలిటికల్లో తిరుగుతున్నా. నేను దోస్తులతోటి అట్లా ఇట్లా ఆ పార్టీలు ఈ పార్టీలో నేను తిరుగుతున్న Okay. సందర్భంలో నేను ఇదైపోతా అదైపోతా అని చెప్పి చిన్నప్పటి నుంచి నాకు మంచి రాజకీయంగా ఇట్లా ఎదగాలనేది ఒకటి బాగా ఇష్టం ఉండే. సో ఈ సందర్భంలో నాకు అనిపించింది ఏంటంటే అసలు ఇన్ని రోజులు తిరిగిన కదా నేను, మరి పోటీ చేస్తే ఎట్లుంటుంది అంటే ఇన్ని రోజులు చదువుకున్నా కదా, ఎగ్జామ్ రాస్తే ఎట్లుంటుంది అనేది ఆలోచన చేసి ఏం చేసిన 2018లో ఎమ్మెల్యేకి కంటెస్ట్ చేసిన. ఉమ్, కంటెస్ట్ చేసిన తర్వాత నేను ఏం చేసిన అంటే గెలుస్తా అని చెప్పి పోటీ చేయలే. ఉమ్, నేను ఏదో గెలిచి ఎమ్మెల్యే అయిపోతా అని చెప్పి పోటీ చేయలే. నేను ఎక్స్పెరిమెంట్ చేసుకున్నా. నేను అసలు రాజకీయంలో అసలు ఒక తిరగాలా అనుభవం ఎట్లా ఉంటుంది, తిరగాలనా వద్దా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? తిరగాలనా వద్దా ఉమ్, అని చెప్పేసి నామినేషన్ వేసిన. మొత్తం సోషల్ మీడియాలో ఆల్మోస్ట్ చాలా వైరల్ అయినాయి వీడియోస్, అవి ఇవి టీవీ 9 వచ్చింది, ఇంటర్వ్యూ చేసింది, అంతా బాగానే ఉంది. అరే నేను మంచి పోతున్నా. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఒక 3,500 నుంచి 5,000 ఓట్లు. ఓకే, ఓకే, 5,000 ఓట్ల వరకు నేను ఎక్స్పెక్ట్ చేసిన. నాకు వచ్చింది ఎంత? 159. 159 ఓట్లు. 159. అదే 159 ఓట్లు అంతే. 159 ఓట్లు వచ్చినాయి. నేను పరేషాన్ అయినా, ఏంది అని చెప్పేసి నేను ఇంకి చూసుకుంటే ఉమ్, నా సొంత దోస్తులు, నా సొంత దగ్గర ఉన్నోళ్ళు ఒక 500కి 1,000 రూపాయలకి ఇంకో దగ్గర వేరే పార్టీ మీటింగ్ పెడితే అక్కడ వేరు ఉమ్, 7:30 పోయి ప్రచారం చేద్దాము అని అంటే ఉమ్, నేను పలానా ఏరియాల లీడర్ మీటింగ్ అవుతుంది, నాకు 1,000 రూపాయలు ఇస్తామన్నారు. ఉమ్, అంటే మేమందరం ఇటు వచ్చినాం రా అని చెప్పిరు. లాస్ట్ జరిగింది ఇది. తర్వాత రియలైజ్ అయింది ఏంది అని అంటే మనము డబ్బులు లేకుండా ఒక 10 కోట్లు పెట్టి టికెట్ కొనే పరిస్థితి లేనప్పుడు రాజకీయాల్లో తిరగడం అనేది చాలా శుద్ధ దండగా అని చెప్పేసి నేను చెప్తా, ఉమ్, నా ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని. లేకపోతే ఆ అన్న పిలిచిండు, ఆ నెంబడి తిరిగితే ఇది వస్తుంది, ఈ నెంబడి తిరిగితే నేను ఇది అవుతా, అవి పనికి మాల పోస్టులు, దాంతో 10 రూపాయలు అక్కడ రాదు. ఉమ్, మళ్ళీ వాడు ఫోన్ చేస్తాడు, అన్న మనోళ్ళని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు వచ్చేసి అన్న అని. ఉమ్, ఈయన పనిష్ పెట్టుకోవాలి. మళ్ళీ ఆడ ఉన్నారు ఈ మొత్తబారి ఉంటాడు కదా, మళ్ళీ పోయి ఆడ చైల్డ్ అయిపోయాలి. మధ్యాహ్నం కాకపోతే బిర్యానీ తినిపోయారు, అరే ఇట్లా అయిందని చెప్పి లోపల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ తోటి బతలాడుకోవాలి, అయ్యా అప్ప మా ఆర్డర్ ఇచ్చిపెట్టి నా ఇది చదువుతుందని. ఉమ్, ఆడ ఇచ్చిపెట్టకపోతే ఈయన చదువుతుంది. అరే పిలిచినాం పలానా శివానాన్ని పిలిచినాం, అసలు పోలీసు అని పట్టించుకోలే అని చెప్పేసి అట్లీ చదువుతుంది. ఒకవేళ ఆ నిడిపించింది అనుకో, వాడు అంతో ఇంతో మేనేజ్ చేసి డబ్బులు పెట్టుకొని మెయింటైన్ చేసుకొని రిలేషన్ మెయింటైన్ చేసుకొని ఏదో ఒకటి చేసి ఆడ అయ్యప్ప అని చెప్పి బయట తీసుకొస్తాడు. ఉమ్, జేబులో పైసలు బాయ్, ఉమ్, టైం బాయ్, ఉన్న ఇజ్జత్ బాయ్. లోపల మళ్ళీ ఏమంటారు, మళ్ళా అన్న ఏదో లోపల సెటిల్మెంట్ చేసుకుని అవతలతో అని చెప్పి ఉమ్. అట్లా కూడా పేరు వస్తుంది. సో ఇవన్నీ రామాయణం వద్దు నాయన. కాదు, ఇప్పుడు ఇంత ఎక్స్పీరియన్స్ చూశారు కదా, పోటీ చేస్తే పరిస్థితి ఏంటి, సామాన్యుడు లేకపోతే యువత డబ్బు లేనివాడు పోటీ చేస్తే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో కళ్ళారా చూశారు మీరు, ఎస్, మీకు అనుభవం అయింది. యా. ఇప్పుడేంటి రాజకీయాల పట్ల ఇప్పుడు ఎలాంటి ఫీలింగ్తో ఉన్నారు మరి? నేను ఏమంటున్నా అంటే నేను ఎవరికి కూడా సజెస్ట్ చేయ, నేను ఉమ్, అసలు మీకు రాదు కాదు, ఉమ్. మీకు వ్యవస్థ ఉంది. కాదు, వాళ్ళని వదిలేసండి. మీ అంచనా ఏంటి, మళ్ళీ రాజకీయాల్లో కంటిన్యూ అవుదామని ఉందా? రాజకీయాల్లో కాదు, ఎక్కడ ఏ మూల కూడా నేను కంటిన్యూ రాను. వ్యవస్థకు దండమని చెప్తా. ఎందుకు దండమని చెప్తా అంటే ఇక్కడ పైసలు పెట్టంది టికెట్ రాదు, పైసలు పెట్టంది జనాల్ని ఓట్లు వేయరు. నేను ఎలక్షన్ రోజు పోలింగ్ బూత్ దగ్గర ఎట్లా ఉంది వ్యవస్థ చూసుకుందామంటే ఒక లేడీ వచ్చింది నాకు ఆపోజిట్. లేడీ వచ్చి ఏమంటుందంటే, తమ్ముడు అందరు పైసలు ఇచ్చిర్రు, పలానా పార్టీ అందరు ఇచ్చిర్రు, నువ్వు ఇయ్యలేనింది తమ్మి, నువ్వు మా వాళ్ళు 20 మంది గ్రూపు, మరి నువ్వు ఇవ్వకపోతే మరి నీకన్నా ఇస్తుంటే కాదు ఓటు అంటే అందరి దగ్గర కలెక్ట్ చేసుకొని అలవాటు అయిపోయారు. ఆ రోజు మందం ఓటర్ యొక్క నాలెడ్జ్ ఏంటంటే ఆ రోజు మందం ఆలోచన చేసి ఎవరికో ఓటేస్తారు తప్ప వాళ్ళ భవిష్యత్తుని గందరగోళంలో పడేసుకుంటారు అనేది ఎవరికి అర్థమైతలేదు. ఇంకా ఆ ఎలక్షన్ మందం ఏదో వేసినాం పోయినాం అని అనుకుంటారు, కానీ వాళ్ళ జీవితాలు ఇప్పుడు రోడ్ల మీద ఎవరికి ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఏమీ లేని పరిస్థితిలో అందరు డిగ్రీలు చేస్తారు. ఎందుకు చేస్తారో తెలియదు, మనం ఎందుకు ఓటేస్తున్నామో తెలియదు. యూత్కి అంతా అయోమయంలో ఉన్నారు, ఎవరికి ఎటు పోవాలి, ఏంది ఏం చేయాలి, పొద్దుగా లేచి అనే పరిస్థితి ఉన్నది ఓకే సమాజంలో. ఎందుకు ఇదంతా పరిస్థితి ఏర్పడ్డది అని అంటే మన ఇంజన్ సరిగా లేదు. ఏంటి ఇంజన్ అంటే ఏదైతే రైల్ని ఒక ఇంజన్ ఏదైతే ముందు తీసుకుపోయే ఇంజన్ ఏదైతే లీడర్షిప్ ఉంటుందో
ఆ లీడర్షిప్ అనేది ప్రాపర్గా లేదు. ప్రాపర్గా లేకపోవడం తోటి ఈ ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారో, ఎవరైతే ఈ రియల్ ఎస్టేటర్స్ ఉన్నారో, ఎవరైతే ఈ స్కూల్స్ కాలేజెస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నడిపేటోళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ వచ్చి పొలిటికల్లా దిగుతున్నారు దేనికోసం చెప్పన్నా, వాళ్ళ ల్యాండ్లకి ఆ రోడ్లు వేసుకోవడానికి, లేకపోతే వాళ్ళకి సంబంధించిన బిజినెస్లు కాపాడుకోవడానికి, వాళ్ళకి పర్మిషన్లు, వాళ్ళకి సంబంధించిన ల్యాండ్స్ కాపాడుకోవడానికి వాళ్ళు పొలిటికల్లోకి వస్తున్నారు. పొలిటికల్లోకి వస్తున్నారు, పైసా వేస్తున్నారు. 5 ఏళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు, కాంట్రాక్ట్లు చేసుకుంటున్నారు, గత మౌతలు పడుతున్నారు. ప్రజా సమస్యల పైన వీళ్ళ స్పందన ఎట్లా ఉంటది అంటే దీపావళి శుభాకాంక్షలు ఎక్కువ ఉంటది. రోడ్డు పైన పెద్ద బ్యానర్ ఉంటది దీపావళి శుభాకాంక్షలు అని, వీని ఎలివేషన్ ఎక్కువ ఉంటది. దీపావళి శుభాకాంక్షలు అని చిన్న ఉంటది. వాడు డైరెక్ట్ కూడా ఓన్కి మెసేజ్ పెట్టాడు ఆ నాయకుడు, దీపావళి శుభాకాంక్షలు అని ఎదురుగా అనిపించడానికి చెప్పాడు, ఓన్కి మెసేజ్ పెట్టాడు. కానీ రోడ్డు పైన మాత్రం పెద్ద హోర్డింగ్ ఉంటది. ఓకే, ఆ హోర్డింగ్ తో మొత్తం జనాలందరికీ అడ్వర్టైజ్మెంట్ అంతే. సో ఈ ప్రజా సమస్యల మీద ఒక ఎమ్మెల్యే మాట్లాడతాడు అనే కాన్సెప్ట్ కూడా ఇంతే. ప్రజా సమస్యలు అనేది ఏం లేదు, ప్రజా సమస్యల మీద అయ్యేది ఎమ్మెల్యే జస్ట్ పవర్ కోసం అంతే. ప్రజా సమస్యల మీద వాడు ఏ రోజు కనబడాడు, ఏ రోజు తిరిగాడు, ఏ ఎమ్మెల్యే కూడా ఏ లోకల్లో ఫలానా ఈ యొక్క అంశాలపైన వాడు తిరిగాడు. మీరు అసెంబ్లీ ఒకసారి గమనిస్తే అసెంబ్లీలో ఈ నాయకుడు ఆ నాయకుని తిడతాడు, ఆ నాయకుడు ఈ నాయకుని తిడతాడు తప్ప ప్రజా సమస్యల కోసం ఓడు మాట్లాడు. అరే పలానా ఈ స్కూల్ స్టూడెంట్స్ ఇట్లా బాధపడుతురు, గవర్నమెంట్ స్కూళ్ళు లేవు, మనకి ఇవి లేవు అవి లేవు అని మాట్లాడు. కొన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతున్నాయి అసెంబ్లీ నడపడానికి. కానీ ఆ టైంని మనకు సంబంధించిన నాయకులు వృధా చేస్తున్నారు, ఆయన నేను తిట్టుకొని. ఓకే, ఎంత సంపద దుర్వినియోగం అవుతుంది తెలుసా? ఏదైతే ఆ బడ్జెట్ ఉందో ఆ పెట్టిన బడ్జెట్ కొన్ని కోట్లు, దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఆ నాయకుడు ఈ నాయకుడిని తిడతాడు, ఈ నాయకుడు ఆ నాయకుడు తిడతాడు, ఆయన గుండు ఉంది అన్నాడు, ఈ నెత్తి మాసిపోయింది అంటాడు, వానికి ఇదయింది అన్నాడు, ఈయనకి అదయిందని చెప్పి తిట్టుకుంటారు తప్ప ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో కాదు ఎక్కడ కూడా డిస్కషన్ జరగదు. ఓకే, అది ఎలక్షన్ లెక్క దసరా పండుగ వచ్చినప్పుడు ఏదైతే మనం మాట్లాడుకుంటామో బట్టలు కొనుక్కొని లేకపోతే దసరా పండుగ అని అనుకుంటామో అట్లా ఓట్ల పండుగ అప్పుడు ప్రజా సమస్యలు గుర్తొస్తాయి. ఓకే, మేము ఇది చేస్తాం అది చేస్తాం. ఓకే, ఇప్పుడు నాకు అర్థమైంది. సో రాజకీయ నాయకులందరూ కూడా సమస్యల్ని గాలి కుదిలేశారు, వాళ్ళదేదో వాళ్ళ బాగు కోసం వాళ్ళు చూసుకుంటున్నారు. కింద లీడర్స్ని కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఎంకరేజ్మెంట్ ప్రజలు ఇచ్చేయలేదు అంటున్నారు, అంతేనా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. తమిళనాడులో టీవీకే పార్టీ, విజయ్ పార్టీ ఇట్లా పెట్టేయడం లేదు, 2 సంవత్సరాల్లో అధికారం వచ్చింది. ఆ పార్టీ తరఫున పోటీ చేసిన వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఫేమ్ ఉన్నవాళ్ళు, ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది ఇట్లా ఉన్నారు. అందరూ కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది, ముఖ్యమంత్రి అయ్యాడు విజయ్. అయితే ఇది ఎంత ఏంది అని అంటే ఇప్పుడు విజయ్కి సంబంధించిన కాన్సెప్ట్ మీరు ఒకసారి అర్థం చేసుకోండి. నా పాయింట్ ఏంటంటే ప్రజలు డబ్బులు ఇచ్చిన వాడికే ఓటేస్తారు, డబ్బులకు అమ్ముడిపోతా ఉన్నారు చాలా వరకు, అసలు పోటీ చేయడం వేస్ట్ అనే ఒక అసంతృప్తి మీలో ఏదైతే ఉందో, అంటే విజయ్ పార్టీ అట్లా లేదు కదా. విజయ్కి సంబంధించిన ఎలక్షన్స్ లో ఆర్టిస్టులు పట్టుబడ్డాడు, మీకు తెలుసా విషయం? ఒక వెనకల నోట్ల కట్టలు ఏదైతే డిక్కీలో మన మొత్తం నోట్ల కట్టలు అన్ని పోలీస్ వెహికల్ చెకింగ్ చేస్తున్న సందర్భంలో కొన్ని నోట్ల కట్టలు దొరికినాయి. దగ్గర 80 కోట్లు 100 కోట్ల పైన అమౌంట్ దొరికింది విజయ్కి సంబంధించిన అమౌంట్. పంచలేదు అనుకుంటారా మీరు? అమౌంట్ అద్భుతంగా పంచారు. కానీ ఆయన క్యాండిడేట్ సెలెక్షన్ ఏం చేసిండు అని అంటే ఒక మంచి పని ఏం చేసిండు అంటే సామాన్యకు సంబంధించిన నాయకులని చాలామందిని చూజ్ చేసుకున్నాడు. డ్రైవర్లను కానీ లేకపోతే మిగతా ఎవరైతే నిజమైన నాయకులు ఎవరైతే లోకల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన సెలెక్షన్ పర్ఫెక్ట్ చేసిన డబ్బులు పంచిండు. ఆయన సెలెక్షన్ చేసిన తర్వాత అందులో చాలా పర్సెంట్ ఎవరైతే నాయకులు ఉన్నారో అందరూ ఆల్మోస్ట్ గెలిచిరు. సో నేనేమంటున్నానంటే యువత అనేది పొలిటికల్లోకి రావాలి అని అంటే సమ్ లంసం పెట్టుకొని నీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ నుండి ఇప్పుడు వాళ్ళు పంచారండి, ఉంటుంది దిగాలి. డిఎంకే అన్న డిఎంకే కూడా పంచుంటారుగా. నేను ఏమంటున్నానంటే పంచిన వాతావరణం డిఫరెంట్, అందరు వంచాలి. ఏ పార్టీ వంచకపోయినా ప్రమాదమే, అందరు వంచుతారు. కాకపోతే అందరు పంచిన తర్వాత అందులో ఏ క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకోవాలో ఆ క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకుంటారు. పంచకపోతే అసలు అటువైపు చూడరా. పంచడం అనేది మినిమం కాన్సెప్ట్. పంచలేదు అనుకుందాం, పంచకపోతే అసలు ఏ ఒక్కడు ఓటేడా ఇంకా కొత్త ఏం లేదు. ఇక
ఓటు లేదు, అసలు ఆ నాయకునికి రికగ్నైజేషనే లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు లేటెస్ట్గా ఇప్పుడు నెక్స్ట్ కార్పొరేటర్ ఎలక్షన్స్ వస్తున్నాయి. లోకల్ కార్పొరేటర్ క్యాండిడేట్ అనుకుంటాడు కదా, ఆ క్యాండిడేట్ని పోయి వాళ్ళ నాయకుడిని అడగమని చెప్పండి, నాకు డబ్బు లేకుండా టికెట్ ఇప్పిస్తావా అని చెప్పేసి. దానికి ఆన్సర్ దొరికితే నేను వాళ్ళకి ఏదంటే అది. ఎందుకు అనంటే అదే మాట అక్కడ 10 మందికి చెప్పుకుంటాడు. 10 మందికి చెప్తాడు. ఆ 10 మంది ఇంటర్నల్గా ఎవరిదాడు పని చేసుకుంటాడు, ఓనాడు పైసలు ఖర్చు పెట్టుకొని. అందుకే మీరు కొన్ని సందర్భాలలో చూస్తే ఎమ్మెల్యేలని కొట్టడానికి వస్తారు ఇంటికి. కార్పొరేటర్కి సంబంధించిన నాయకులు ఇంటికి పోయి ఆ నాయకుని కొట్టడానికి వస్తారు. లాస్ట్కి టికెట్ ఇంకొని కన్ఫర్మ్ అవుతుంది. అట్లాంటి వీడియోస్ చాలా వచ్చినాయి. సో ఏమంటా అంటే మీరు నిజంగా ఎవరైతే తిరిగే నాయకుడికి మీరు టికెట్ ఇప్పించలేని పరిస్థితి ఉంటే ఆ నాయకుడికి ముందే చెప్పండి, వద్దురా అయ్యా నేను నీకు టికెట్ ఇప్పలేను, నువ్వు 10 కోట్లు పెట్టుకుంటేనే నీకు టికెట్ దీంట్లో తిరుగు, లేకపోతే తిరగకంటే ఎవరు తిరగడు. అది వాళ్ళకి నష్టం కదా. మళ్ళీ తిరగడు. ఆ మాట చెప్పరు. వానికి టికెట్ ఇస్తా అని చెప్పరు, లేకపోతే వానికి పదవి ఇస్తా, లేకపోతే ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పేసి ఆశలనే తిప్పుతారు తప్ప వానికి క్లారిటీ ఏ రోజు ఉండదు. 25 ఏళ్ళు అయిపోతాయి, 30 ఏళ్ళు అవుతాయి, 40 ఏళ్ళు అయితే, 50 ఏళ్ళు అయితే, 60 అవుతాయి, కానీ టికెట్ రాదు. ఎందుకు రాదంటే నా దగ్గర పైసలు ఉండవు. ఎందుకు ఉండే అంటే ఈ వెనక తిరుగుతా ఆన్కేడికి వస్తాయి పైసలు. ఓకే, అది పరిస్థితి. ఇప్పుడు యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పి ఉపన్యాసాలు ఇస్తా ఉంటారు కదా పెద్ద పెద్ద లీడర్లు అందరూ. అంతా అంతా ఉత్తమ వచ్చాడు. అది స్టేజ్ మీద మాట్లాడనికే, సప్పట్లు కొట్టుకోనికే అది ఇనసొంపు ఉంటుంది తప్ప రియాలిటీలో వర్కౌట్ కాదు. ఒకటే ఏంది అని టైం వేస్ట్ చేసుకోవద్దు, మనీ వేస్ట్ చేసుకోవద్దు. యంగ్ జనరేషన్ ఎవరు గోల్లా వాళ్ళు ఉంటే మంచిది. ఎందుకు చెప్పాలా, రాజకీయమే గోల్గా పెట్టుకోవద్దు. వీళ్ళందరూ గోల్ పెట్టుకున్న వాళ్ళందరూ ఏం చేశారంటే, గోల్ ఉన్నోడు అంటే ఒక ఎమ్మెల్యే కావాలనుకొని ఒక ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే డబ్బున్న క్యాండిడేట్ ఎవరైతే కార్పొరేట్ నాయకుడు ఉంటాడో వానికి ఒక గోల్ ఉంటుంది, నేను ఇది కావాలని. ఈ జనాలందరికీ గోల్ ఉండదు, ఏదో చేద్దామని అనుకుంటారు. గోల్ ఉన్నోని వెనుక గోల్ లేనోడు తిరుగుతాడు. అయితే ఈ సందర్భంలో నేను ఈయనకు కూడా కాల్ చేసిన, ఎవరు మన ఇంపాక్ట్ గంప నాగేశ్వరరావు గారికి కూడా ఇట్లనే మాట్లాడుతుంటే ఒకసారి ఇట్లనే కాల్ చేస్తే ఆయన ఏమన్నారంటే, ఇట్లా నేను అనుకుంటున్నా అని చెప్పేసి ఆయనతో కూడా మాట్లాడితే, నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావు అది రాంగ్ పాయింట్. 2 ఆస్పెక్ట్లు ఉంటాయి. అయితే నీ దగ్గర బండి ఉంది, బండిలో పెట్రోల్ ఉంది, నీకు గమ్యం తెలుసు, డెస్టినేషన్ ఏడికి రీచ్ కావాలో, నువ్వు బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతావు. అదే నీకు గమ్యం తెలుసు, నీ దగ్గర బండి లేదు, పెట్రోల్ లేదు అన్నప్పుడు నువ్వు అక్కడ పోకనన్నా నవ్వుకోవాలి. లేదు అని అంటే ఆ రూట్లో పోయేటోని ఎవరన్నా లిఫ్ట్ ఆడుకొని పోవాలా. ఓకే, ఆ రూట్లో ఎవడన్నా పోయేటోడు ఉంటే అని లిఫ్ట్ అనుకొని పోవడం. అంటే ఒక గాడ్ ఫాదర్ ఉండి నీకు పైనుంచి బ్లెస్సింగ్స్ ఉంటే తప్ప పొలిటికల్లో నువ్వు ముందడుగు పోలేవు. లేదు అని అంటే నీ దగ్గర దాదాపు 100 ఒక ఎమ్మెల్యే కావాలంటే 100 కోట్లన్నా మినిమం నీ దగ్గర బ్యాక్గ్రౌండ్ ఉండాలా. లేదు నేను దేశాన్ని మార్చేస్తా, నేను ఇది చేసేస్తా అది చేసేస్తా అంటే లాస్ట్కి రోడ్డు మీద అడ్రస్లు చెప్పుకుంటూ తిరగాలి తప్ప చౌరస్తాల మీద కూర్చొని వాడేడు పోతుంటాడు, అన్న ఈ గల్లేడు ఉందా, అన్న పోచమ్మ కూడా ఏడుందా అంటే, అరే ఇట్లా లెఫ్ట్ తీసుకో, ఇట్లా రైట్ తీసుకో అని పాండిని కూడా ఎత్తుంటారు చాలా మంది చౌరస్తా మీద కూర్చొని. ఆడ మంచి కద్దరిద్దరు వేసుకొని పాతది బుల్లెటో లేకపోతే చెత్తకో ఉంటుంది, దాని మీద కూర్చొని ఉంటాడు. ఇట్లా కూర్చుంటా, సిగరెట్ కూడా కూర్చుంటాడు. కూర్చొని అన్న ఏమన్నా పొచ్చమ్మ కూడా ఏడుందా అది అంటే, తమిళ ఇట్లా తీసుకో రైడ్ ముందరు అని చెప్పని వన్కి వస్తారు తప్ప ఓకే లాస్ట్కి మిడిల్ క్లాస్ సంబంధించిన సామాన్య నాయకులు రాజకీయాలు తిరిగేటోళ్ళు ఈడే ఎండ్ అవుతారు. వాళ్ళ జీవితం వాళ్ళకి ఏది రాదు, పదవి రాదు, పాడు రాదు, ఏం రాదు. ఉత్తగా వాళ్ళ జీవితం అన్యాయం అయిపోతుంది. వాళ్ళ జీవితం వాళ్ళ ఇంట్లో జీవితం అన్యాయం అయిపోతుంది తప్ప మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాల సైడు చూసే పరిస్థితి లేకుండా చేశారు. మీరు ఉప్పల్ నుంచి పోటీ చేసినప్పుడు ఎంత ఖర్చు పెట్టారు? నేను 22,000 ఖర్చు పెట్టినాను. ఎక్కువ ఖర్చు పెట్టలే. నేను 10,000 మొత్తం విషయం ముందే తెలిసిపోయింది. 10,000 చిల్లర నేను నామినేషన్ కట్టిన. మిగతాయి నేను పాంప్లెట్లు కొట్టించిన, షర్ట్లు టీషర్ట్లు కుట్టించిన. ఓకే, ఇది నా ఏదైతే సింబల్ వచ్చిందో నాకు ఆ గుర్తుతోటి చేపించిన. మళ్ళీ ఒక స్ట్రీట్ కార్నర్ మీటింగ్ పెట్టిన. అయితే
స్ట్రీట్ కార్నర్ స్ట్రీట్ మీటింగ్ మీటింగ్ అంటే ఎవరెవరు వచ్చారు? చైర్స్ జనాలు వచ్చారు, అక్కడక్కడ ఉన్నోళ్ళు. దాదాపు 500 మంది పైన జనాలు వచ్చారు. మళ్ళీ అదే ఏరియాలో అదే బూత్ లో నాకు వచ్చిన ఓట్లు ఒక పోలింగ్ బూత్ లో 13, ఒక బూత్ లో 19. ఓకే, వచ్చిన వాళ్ళకి ఏమైనా ఇచ్చారా మీరు? ఎవరికి ఏం ఇవ్వలేదు, నేను రూపాయి ఎవరికి ఒక ఖర్చు పెట్టలేను, నేను నిజాయితీగా పోటీ చేస్తా. అసలు నేను పరీక్షించుకుంటా. చిన్న వాటర్ బాటిల్ లాంటిది ఏమైనా ఇచ్చారా? వాటర్ బాటిల్ కాదండి, నేను ఏమంటున్నా అంటే జస్ట్ చైర్లు వేసిన, స్టేజ్ వేసిన, గెస్ట్ను పిలిచిన, నేను తిరిగే ఏదైతే చూసి నేను తిరిగే విధానం కానీ జనాలలో ఉన్న మూమెంట్ కానీ అన్నీ చూసి టీడీపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ జోష్నా తిరునగర్ గారు అని చెప్పేసి వారు ఏం చేసిరు, శివాన్ని బాగా మంచిగా చేస్తున్నావు నువ్వు, నాకు మంచిగా అనిపించింది, నీ మీటింగ్కి నేను వస్తా అని చెప్పేసి మేడం ఎవరైతే ఉన్నారో ఆమె నాకు చాలా సపోర్ట్ చేసింది. ఆ రోజు ఆ మేడం వచ్చి డైరెక్ట్ శివ లాంటి వ్యక్తులు ఇట్లా ఉండాలి, ఆయన ఐడియాలజీ డిఫరెంట్, ఆయన వే డిఫరెంట్, అట్లాంటి వ్యక్తులను ఎంకరేజ్ చేయాలని చెప్పేసి వచ్చి మనకు ప్రచారం చేసింది. ఓకే, సో ప్రచారం చేసిన తర్వాత అక్కడ వచ్చిన అవైలబుల్ అయితే ఎంతమంది, 500 నుంచి 600 మంది నా మీటింగ్ అటెండ్ అయ్యారు. నా మీటింగ్ అటెండ్ అయితే నాకు లోకల్లో అదే ఏరియా నుంచి 2 పోలింగ్ బూత్లు ఉంటాయి. ఆ పోలింగ్ బూత్లో నాకు వచ్చిన ఓట్లు ఒక 13, ఒక పోలింగ్ బూత్లో 19. లాస్ట్కి తిప్పి కొడితే ఏంది అని అర్థం చేసుకుంది ఏంది అని అంటే, ఇవి మనకి నార్మల్ పర్సన్స్ ఎవరైతే మనం సమస్యలు ఫేస్ చేస్తున్నామో, నా సమస్య నేను తీర్చుకుందాం, నాలాంటి జనాలకి ఇబ్బందులు రాకుండా, పింఛన్ రానోళ్ళు లేకపోతే ఆధార్ కార్డు రానోళ్ళు, నేను నా సొంతంగా బండి మీద ఒక ఏమంటారు పింఛని తీసుకురా అని ఒక మహిళ, అంటే నడవలేని మహిళని నా బండి మీద ఎక్కించుకొని తీసుకొని పోయి పింఛని ఇప్పించిన. అట్లా చాలామందికి అన్నం లేనప్పుడు నా జేబుల నుంచి బియ్యం వేయించిన, చాలా సర్వీస్ చేసి ఇచ్చిన. నేను ఇంతగానం చేసినా కదా, నేను ఎలక్షన్ నిలబడితే నాకు వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారు అనుకున్నా. లాస్ట్కి వీళ్ళందరూ కూడా ఒక 500, 1000 రూపాయలు ఎవరైతే ఇచ్చారో అక్కడ షిఫ్ట్ అయిపోయారు. నేను తూర్పు తీరు దండం పెట్టినా ఇక. ఓకే, రాజకీయాలకి. ఓకే, ఇప్పుడు డబ్బులు ఉంటేనే మనం పొలిటిక్స్ మనం ఖర్చు పెడతాం, రాజకీయాల్లో ఉంటాం, ఎమ్మెల్యే అవుతాం, ఏదైనా డబ్బు. ఓడిపోయిన తర్వాత ఎలాగైనా డబ్బు సంపాదించాలి, ఎలాగైనా కోట్లు సంపాదించాలి, ఎమ్మెల్యే కావాలి, ఇట్లా అనిపించిందా? అయితే నాకు ఉద్దేశం ఏంది అని అంటే కావాలనే చెప్పేసి ఉన్నది తప్ప, కాకపోతే ఏంటంటే సామాన్య ప్రజలకి రాజకీయాలు లేకపోతే మా పొలిటిక్స్ అనేటి అందరిని ద్రాక్ష కింద చేసేసారు, మార్చేసారు. అందరి ద్రాక్ష. ఓకే, డబ్బులుంటే మీరు చెప్పింది అవుతుంది అంటున్నారు కదా? అవుతుంది, డబ్బులుంటే 100% అవుతుంది. డబ్బులుంటే నువ్వు 1 కోటి రూపాయలు పెట్టు, స్టేట్ ప్రెసిడెంట్ ఇచ్చేస్తారు ఒక పార్టీలా. నువ్వు 100 కోట్లు పెట్టేసి నాకు ఇది అని చెప్పేసి అంటే స్టేట్ ప్రెసిడెంట్ ఇచ్చేస్తారు, జనరల్ సెక్రటరీ ఇప్పుడు డబ్బును సంపాదించి ప్రజాప్రతినిధి అయిపోదాం అనే టార్గెట్ పెట్టుకున్నారా? మన ఆ దరిద్రం ఏంటంటే మన ఇండియాలోనే ఉంది. మీరు ఏం చేస్తారు, పబ్లిక్ సేవ చేద్దాం అనుకుంటారు, సేవ చేయడానికి 100 కోట్లు నేనెందుకు ఖర్చు పెట్టాలా? నేను ఆడిడ కష్టపడి సంపాదించి వానికి ఆ పార్టీకి 100 కోట్లు ఇచ్చేసి నేను టికెట్ తెచ్చుకొని సర్వీస్ చేసే దరిద్రం మన ఇండియాలోనే ఉంది, ఏడలేదు ప్రపంచంలో. కరప్ట్ అయిపోయారు అంటారు ప్రజలు అంటలే నేను, మన ఈ వ్యవస్థ ఏదైతుందో ఈ సిస్టము, మళ్ళా వీడే 5వ తరగతి పాస్ కాడు వాడు IASకి IPSకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు ఈ ఎమ్మెల్యే. వానికి ఏందో ఓ అంటే నా రాదు. వీళ్ళందరూ నేను నాకు అప్పట్లో ఉన్న నా లోపల ఉన్న ఏంది అని అంటే థీమ్ ఏంటంటే, అందరూ నా ఏజ్లో ఉన్నోళ్ళు SIకి ప్రిపేర్ అవుతారు, కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతారు, IPS IAS అవుతారు, వీటికి ప్రిపేర్ అవుతారు. కానీ నేను మాత్రం ఇవన్నీ సక్రమంగా తీర్చిదిద్దే రాజకీయాలకి నేను ప్రిపేర్ అవుతున్నా అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ జనాలు ఆశ ఉన్న నాయకుడికి ఓటేస్తే అవినీతి చేస్తాడు, ఆశయం ఉన్న నాయకునికి ఓటేస్తే అభివృద్ధి చేస్తాడు అనే నినాదంతో నేను రాజకీయాలకు దినా. కానీ జనాలు ఏం చేశారు అని అంటే, ఆశ ఉన్న నాయకుడికి ఓటేసి ఆ రోజు ఆశను పూర్తి చేసుకొని బిర్యానీ తిని గమ్మున వదిలేసారు తప్ప వేరే ఏముండదు. కింది స్థాయిలో చూస్తే జనాలు అట్లా, పై స్థాయిలో. ఇప్పుడు పరిస్థితులు మెల్లమెల్లగా ప్రజలకి అవగతం అయ్యే రోజు ఒక రోజు వస్తుంది. ఓకే, సో ఫైనల్గా ఒక రోజు వస్తుంది, అప్పటికున్న నాశనం అయిపోతుంది. ఆ రోజు ప్రజల్లో చైతన్యం వచ్చి ఇప్పటి వరకు మనం చేసింది కరెక్ట్ కాదు, మంచి నాయకుడిని ఎన్నుకోవాలి, నువ్వు ఇచ్చే రూపాయలు నాకొద్దు, నువ్వు ఇచ్చే పైసలు నాకొద్దు,
నేను ఏ నాయకుడిని అయితే గెలిపించాలనుకుంటున్నానో ఆ నాయకుడికే వేస్తాను, ఇక్కడి నుంచి పోరా అనే చైతన్యం ప్రజల్లో ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ నచ్చకనే ఎడ్యుకేటెడ్ ఓటేనికి వస్తలేరు. వాడు ఎవడో పోటీ చేస్తా అని చెప్పేసి పోయి 100 కన్నా ఓటేస్తారు, లేకపోతే ఆ రోజు హాలిడే ఎంజాయ్ చేస్తారు తప్ప ఓటేనికి వస్తలేరు. ఎందుకు అని అంటే ఆ నాయకుడికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉండదు, వానికి ఏమొస్తుందో నా వస్తుందో రాదు తెలియదు. ఓకే, వాడు ఏడ మాట్లాడనీకి రాదు, ఏం చేస్తాడో అర్థం కాదు, జోలోకి వెళ్ళి పైసలు పెడతాడు, వానికి తాగిపిస్తాడు, ఈయనకి వినిపిస్తాడు, అయిపోయింది. వాడు గెలుస్తాడు. వాడు ఐఏఎస్లు ఐపీఎస్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇట్లా కాదు అట్లా, వాళ్ళు ఏదో మంచి పని చేయని పోతుంటే ఇట్లా కాదు అట్లా కాదు అని చెప్పి వాళ్ళని బెదిరించి ఆపే పరిస్థితి ఉంది అలా. సో ఇక్కడ దారుణమైన విషయం ఏంటి అని అంటే మన యొక్క ఇంజన్ సిస్టమ్ ఏదైతే ఉందో, అంటే పొలిటికల్ సిస్టమ్ తోటే అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. అడ్మినిస్ట్రేషన్ని ఎక్కడ పని చేయనియరు. వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ అయ్యి ఇది కాదు అది ఏరి, వాడు మోరి పైపులు వేయడు, రోడ్ వేస్తాడు, మళ్ళీ రోడ్ వేసినాక అద్దోవి మళ్ళీ ఈ పైపులు వేస్తాడు, దాని తర్వాత మళ్ళీ ఇటు సైడ్ దొవ్వి నల్ల పైపులు అంటాడు, మళ్ళీ దాని తర్వాత ఒక ఐడియా అనేది ప్రాపర్గా లేకుండా, ఒక సిస్టమ్ని కరెక్ట్గా నడిపించకుండా, ఇవన్కి ఇష్టం వచ్చినట్టు చేన్ల పడ్డ బరే ఆడింత వేసింది ఈడింత వేసింది అన్నట్టు అన్న చందంగా లోకల్లో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ కానీ ఇవన్నీ సక్రమంగా చేయకుండా, అధికారులను కరెక్ట్ పని చేయనీయకుండా, రోడ్ వేసే ముందే దానికి ఒక డ్రైనేజ్కి ఒక లైను, వాటర్కి ఒక లైను, లేకపోతే ఏదైనా కేబుల్స్ ఉంటే అట్లాంటి వాటికో లైను, అన్ని లైన్లు వేసిన తర్వాతనే రోడ్ వేయాలని ఒక కాన్సెప్ట్ అంత దిమాగ్ ఉన్న నాయకుడు నన్ను వస్తే చూద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నా కానీ ఇప్పటివరకు ఓడి వస్తలేడు. అంతేనా? సో ఈ వ్యవస్థను అంతా ఖరాబ్ చేసేసారు. ఇక నేను ఇప్పుడు ఒంటి మీద బాంబులు వేసుకున్నటువంటి జపాన్ ఇమీడియట్లా లేస్తుంది, కానీ మన భారతదేశం మాత్రం ఎక్కడ కూడా లేవది. ఇంకా కూడా ఆకలికి, ఇంకా కూడా స్కూళ్ళలో బాత్రూమ్ లేక, ఇంకా కూడా పింఛన్లు రాక, ఇంకా కూడా గ్రామీణ వ్యవస్థల రోడ్లు లేక చచ్చిపోతే ఒక 108 పోయే పరిస్థితి లేని రోడ్లు, ఎంతో దారుణాలు అనుభవిస్తున్న ప్రజలు చాలామంది, అసలు సమాజానికి సంబంధం లేకుండా బతుకుతున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ గవర్నమెంట్ పెట్టిన స్కీమ్సే తెలియవు. ఎన్ని స్కీమ్స్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి, ఎంతమందికి లోన్ వస్తుంది, ఎంతమందికి బీసీ లోన్ వస్తుంది, ఎంతమందికి ఎస్సీ లోన్ వస్తుంది, దాన్ని ఎట్లా వాడుకోవాలి, స్కాలర్షిప్ స్కీమ్స్ ఏమింది అనేది దాదాపు ఒక 100 మందిలో 50 మందో 30 మందో వాడుకుంటారు తప్ప 100 మంది ఎవడు వాడుకోడు. వాళ్ళకి తెలియక ఏడు అప్లై చేయాలో కూడా తెలియదు. అట్లాంటి సమాజం ఎంతోమంది ఉన్నారు ఇంకా. ఓకే, సో ఇట్లాంటి వ్యవస్థ అనేది ఇంకా డెవలప్ అవ్వాలి, 100% లిటరసీ రావాలి అని అంటే కరెక్ట్ నాయకత్వం ఉండాలి, కరెక్ట్ నాయకుడిని ఎన్నుకోవాలి. అదే రాజకీయ వ్యవస్థ వైఫల్యం కనిపిస్తుంది. చాలా చేంజ్ కావాలి. ఆ చేంజ్ కాకపోతే నేను చెప్తున్నా కదా, ఇంకా 100 ఏళ్ళు అయినా కూడా మనం నీళ్ళ మోటార్ దగ్గర నీళ్ళ కోసం బిందెల కోసం కొట్లాడుకోవడం తప్ప ఇంకేముండదు. తర్వాత వ్యవస్థ అనేది ఏముండదు. ఇట్లా ఏదైతే వీళ్ళు పాలిస్తుంటారో వాళ్ళ నెలకు ఏది ఎలక్షన్ వచ్చినప్పుడు పైసలు తీసుకొని జోలో పెట్టుకొని తిన్నామా పన్నామా అన్నట్టు జిందగీ నడుస్తుంది. కానీ రానున్న రోజుల్లో ఉద్యోగాలు లేక, అందుకే కాక్రోచ్ పార్టీకి అంతగానం ఫాలోయింగ్ ఎందుకు వచ్చింది అని అంటే వాళ్ళ ఉన్న ఆవేశాన్ని వాళ్ళు ఎక్కడ చూపించాలో అర్థం కాక దాని ఫాలోయింగ్లో చూపించారు. సో ఇది యాక్చువల్గా జరుగుతుంది. ఫాలోయింగ్ ఏంటంటే ఓట్లు వేసేటప్పుడు కూడా డబ్బులు తీసుకోకుండా చూపిస్తే ఇంకా బాగుంటుంది. అంటే డబ్బులు తీసుకోవడం అనేది కాదు, నేను ఏ క్యాండిడేట్ని ఎన్నుకుంటున్నా అనేది చాలా ఇంపార్టెంట్. అసలు లోకల్లో కరెక్ట్ క్యాండిడేట్ ఉన్నాడా లేడా, అసలు ఇంక విజన్ ఉందా లేదా, అసలు వాడు ఏం చేస్తాడు అని నిలబెట్టి 4 క్వశ్చన్లు అడిగితే వాడు చెప్పేటి అని చెప్తాడు. నేను సూర్యుని తీసి చంద్రుని పెడతా, చంద్రుని తీసి సూర్యుని పెడతా అని చెప్తాడు. కానీ లాస్ట్కి వచ్చిన తర్వాత ఆ గలీలో కూడా రాడు. సో క్వశ్చనింగ్ అంటే ఆఫ్టర్ దట్, ఇప్పుడు ఏదైతే గెలిచిన క్యాండిడేట్ ఉండో వాడు ఏమేమి హామీలు ఇచ్చిండో తర్వాత వేయకపోతే వాడిని డిస్క్వాలిఫై చేసే విధంగా ఉన్నటువంటి చట్టాలు తీసుకొస్తే మన వ్యవస్థ బాగుపడుతుంది. ఎందుకంటే వానికి భయం ఉండాలి. 5 ఏళ్ళ వరకు నాకు నెల జీతం వస్తుంది, ఆ ఇండస్ట్రీయోడు నాకు పైసలు పంపిస్తారు, నేను ఎలా తీసుకుంటా, ఆడ కబ్జాలు చేస్తా, కథం అవతల పడతా అంతే. చూద్దాం. మీరు చాలా మంచి పాయింట్స్ లేవనెత్తారు. యువత, రాజకీయం, ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అన్నది. సో మార్పు డెఫినెట్గా మీరు చెప్తున్నట్టు ఒక చైతన్యం రావాల్సిన అవసరం ఉంది, ఆ పీక్ పాయింట్ రావాల్సిన అవసరం ఉంది. చూద్దాం, అలా జరగాలని కోరుకుందాం. మనం ఆశించడం తప్ప, ఆశ పెట్టుకోవడం తప్ప ఏమి చేయలేదు. ఏం చేయలేదు. జనాల్ని మార్చాలి అని మనం అనుకోవద్దు. ఎందుకంటే
సమాజంతో పాటు మనం వెళ్ళిపోవాలి తప్ప వీళ్ళని మార్చాలి, నేను విజిబుల్ చేంజ్ చేస్తా, నేను దేశాన్ని ఇటు పాట చేస్తా అలా అనుకుంటే మన జీవితం సంగరాగిపోద్ది. ఈ లాస్ట్ కి వచ్చే వరకు చౌరసా మీదకి వెళ్తాడు. ఇక ఇంతకుముందు చెప్పినట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్.